శ్రీ గురుభ్యో నమః. మనం రామాయణంలో యుద్ధకాండ పారాయణ చేస్తున్నాం. అయితే ఇప్పుడు రావణాసురుడు విభీషణుడిని యుద్ధానికి పిలిచి అన్నీ చెప్తే అప్పుడు విభీషణుడు ఇలా అంటున్నాడు, అన్న నువ్వు ఏమి బెంగపడకు, నేను ఒక్కడనే వెళ్ళి యుద్ధం చేస్తాను. కుబేరుడా, వరుణుడా, అగ్నిదేవుడా వీరందరికన్నా కూడా నా శరీరం పర్వతంలా ఉంటుంది. నా శూలము ఎవరినైనా కూడా మట్టు పెట్టగలదు. ఇంతలో మహోదరుడు లేచి ఇలా అంటున్నాడు. విభీషణుడు అలా కుంభకర్ణుడు అనగానే మహోదరుడు లేచి ఇలా అంటున్నాడు, రావడా, కుంభకర్ణుడు నీ మంత్రులు నీ మిత్రులు సీతమ్మ గురించి ఎన్నో చెప్పారు, కానీ నువ్వు సీతమ్మను అనుభవించాలనే కోరిక నీకు ఉంది అని అన్నావు. అది తీర్చుకోవాలి అని అనుకుంటున్నావు కనుక రావడా, మాలో కొందరిని పంపు, మేము రామునితో యుద్ధం చేస్తాం. అప్పుడు రాముడు వేసే బాణాలు మాకు తగులుతాయి. అప్పుడు మేము పారిపోయి వచ్చేస్తాం. పెద్ద పెద్ద కేకలు వేస్తూ గెంతులు వేస్తూ పరుగుడుతూ రామచంద్రమూర్తిని వధించేశామని పెద్దగా కేకలు వేస్తూ అరుస్తాం. వెంటనే నీ మెడలో హారాలు, ఆ కంకణాలు అవన్నీ కూడా మాకు ఇచ్చి లంకాపట్నం అంతా కూడా ఉత్సవం చేయించు. ఇది ఒకరి నుండి ఒకరికి చెప్పుకుంటూ రాముని మరణ వార్త సీతమ్మ దాకా వెళుతుంది. అప్పుడు సీతమ్మ వింటుంది. అప్పుడు సీతమ్మ రాముడు లేడు కదా అని అలంకరించుకొని నీ పాంపు చేరుతుంది అని అంటాడు. ఆ మాటలు విని కుంభకర్ణుడు ఇలా అంటున్నాడు, అన్న ఇలాంటి వారి వల్లే నీవు చెడిపోతున్నావు. వదిలి, నేను యుద్ధానికి వెళ్ళి రామలక్ష్మణులతో యుద్ధం చేసి వాళ్ళని యుద్ధంలో ఓడిస్తాను, వారిని చంపేస్తాను. కుంభకర్ణుడు అలా అని కుంభకర్ణుడు చెవులకు కుండలాలు, మెడలో హారాలు వేసుకొని తలపై గొప్ప కిరీటం పెట్టుకుని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. నలుడు, నీలుడు, గవాక్షుడు, కుముదుడు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో దిక్కులో ఉన్న ఒక్కొక్క దిక్కులో అన్ని ద్వారాల దగ్గర ఉన్నారు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్న కుంభకర్ణుని చూసి యోధులైన వానరులే పారిపోయారు అక్కడి నుంచి కూడా. అది చూసి మిగిలిన వానరులు పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు అలాగే అవన్నీ కూడా కుంభకర్ణుడి మీదకి విసిరారు. అవి అతనికి తగిలి పిండి అయిపోయాయి. ఇంతలో కొందరు సముద్రంలోకి దూకేశారు, కొంతమంది ఆకాశంలోకి ఎగిరిపోయారు. అది చూసి అంగదుడు పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఇలా అంటున్నాడు, అందరం కలిసే యుద్ధం చేద్దాం, పారిపోకండి అని అనగానే ఆ వానరులంతా కూడా ఇలా అంటున్నారు, ఈ కుంభకర్ణుడు రాక్షసుడు, మమ్మల్ని తినేస్తాడు, మేము యుద్ధభూమి విడిచి వెళ్ళిపోతాం, బ్రతికుంటే వెలసాకు తింటాం అని అంటారు కదా, అలా మేము ఇది వదిలి వెళ్ళిపోతాం అని అన్నారు. ఇంతలో కుంభకర్ణుడు తన చేతికి దొరికిన 10 మంది వానరులను గుప్పెటితో నోట్లో వేసుకున్నాడు. మరో 10 మందిని చేత్తో పట్టుకొని తిందామని చేతులతో పట్టుకున్నాడు. పట్టుకునే లోపే వీళ్ళు ఈ చెవుల రంధ్రాల నుండి బయటకు వచ్చేస్తున్నారు. కొందరు ముక్కు రంధ్రాలలో నుండి బయటకు వస్తున్నారు. ఇంతలో రామలక్ష్మణులు అంటారు, అందరూ కలిసి ఒకేసారి అతని మీదకి ఎక్కండి. అందరూ అతని మీదకి ఎక్కుతారు. అతను పక్కకి ఇలా తిరిగేసరికల్లా అందరూ కింద పడిపోతారు. ఇంతలో అంగదుడు వచ్చి ఒక గుద్దుతాడు. ఆ గుద్దుకి ఇంత పెద్ద కుంభకర్ణుడు కూడా ఒక్కసారి అలా ఉండిపోతాడు. వెంటనే తేరుకొని అంగదుడిని ఒక గుద్దాడు. ఆ దెబ్బకి అంగదుడు క్రింద పడిపోయాడు. ఒక్కసారి శూలంతో కొట్టగానే నేల తడిచినట్లుగా అతని అంతమంది ఎగిరి పడుతున్నారు. ఆ వానరులందరూ కూడా నోట్లో వేసుకోగానే ముక్కుల్లోంచి చెవుల్లోంచి బయటకు వచ్చేస్తున్నారు కదా అని అతను ఏం చేశాడంటే నోట్లో వేసుకుని కొన్ని వేల వానరాల్ని నవిలి మింగేశాడు. ఇంతలో సుగ్రీవుడు దొరికాడు. అతన్ని తీసుకువెళితే రామలక్ష్మణులు వస్తారు కనుక అతనిని తీసుకుని వెళదామని సుగ్రీవుడిని భుజం మీద వేసుకుని వెళుతుంటే హనుమ వచ్చి వాడితో యుద్ధం చేసి సుగ్రీవుడిని విడిపించబోయి ఇలా అనుకుంటాడనమాట, నేను ప్రభువుని విడిపిస్తే నేను మూర్ఛిల్లి ఉండగా నన్ను ఎందుకు విడిపించావు,
నేనే విడిపించుకుంటాను కదా అని అనుకుంటాడేమో అని అనుకుని చూస్తూ ఉండగా అందరూ కుంభకర్ణుని చూసి పువ్వులు గంధము అన్ని విసురుతూ ఉంటారు అతని మీద. ఆ వాసనలకి సుగ్రీవుడికి తెలివి వస్తుంది. వెంటనే ఎలాగైనా ఈ కుంభకర్ణుడి నుండి నేను తప్పించుకోవాలి అని అతని చెవులను కొరికాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడిని కింద పడేశాడు. వెంటనే సుగ్రీవుడు ఒక్క దూకు దూకి రాముని వద్దకు వెళ్ళిపోతాడు. ఈ కుంభకర్ణుడు సామాన్యుడు కాదు అని అంటూ ఉండగానే వృషభుడు అనే వానర వీరుణ్ణి వేలితో చేతితోటి వేళ్ల కింద పట్టుకుని నలిపేస్తాడు. గవాక్షుణ్ణి తన్నాడు. గంధమాదరుణ్ణి కాళ్లతో నలిపేశాడు. కొంతమంది వానరులను నోట్లో వేసుకుని నములుతూ ఏడి ఆ రాముడు అని అనగానే నేనే రామచంద్రమూర్తిని అని ముందుకు వచ్చిన రాముడిని చూసి ఈ రోజు నీవు నా చేతిలో మరణిస్తావు అని తన చేతిలో ఉన్న శూలాన్ని విసిరాడు కుంభకర్ణుడు. రామచంద్రమూర్తి ఆ శూలాన్ని గాలిలోనే 2 ముక్కలు చేశాడు. రెండు చేతులను చాచి పట్టుకోబోతే వాయువ్యాస్త్రంతో ఒక చేతిని నరికేశాడు. ఆ చేతి కింద పడి ఎన్నో వానరాలు చనిపోయాయి. రెండో చేతితో అక్కడే ఉన్న తాటి చెట్లు పీకేసి రామునిపై వేస్తూ ఉండగా బంగారు రంగు గల ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించి రెండవ చేతిని కూడా నరికేశాడు. 2 చేతులు తెగి ఒక పర్వతము నుంచి ఏరులు ప్రవహించినట్లుగా అతని శరీరం నుండి రక్తం ప్రవహిస్తున్నది. అలాగే రామునిపైకి వస్తూ ఉండగా అర్ధచంద్రాకారం గల బాణాలతో 2 కాళ్ళు నరికేశాడు రాముడు. అప్పుడు వాడి అయిన ఐంద్రాస్త్రాన్ని ఆకరణాంతము లాగి కుంభకర్ణుడి శరీరం మీద వేశాడు. ఆ అస్త్రము ఆ రాక్షసుని గుండెల దగ్గర తగలగానే తల యుద్ధ భూమిలో పడి శరీరము పర్వతం తెగి కింద పడినట్లు సముద్రంలో పడిపోయింది. కుంభకర్ణుడు చనిపోయాడని విని వానరులంతా కూడా సంతోషంతో గంతులు వేస్తూ పండగ చేసుకున్నారు. జయ జయధ్వానాలు చేస్తున్నారు. ఆ జయ జయధ్వానాలు అలా చేస్తున్నారు. వీళ్ళు జయ విజయులు శాపవశాత్తు వచ్చారు కదా, అందులో ఒకరు చనిపోయారు. ఇక మిగిలిన వాడు రావణుడు. ఈ వార్త లంకాపట్టణం అంతా పాకింది. లోకకంఠకులైన వారిలో ఒకరు చనిపోయారు. మునులు, దేవతలు, ఋషులు ఎంతో సంతోషించారు. రావణుడు ఈ వార్త విన్నాడు. తనలో తాను ఇలా అనుకుంటున్నాడు, నా తమ్ముడు కుంభకర్ణుడు లేనప్పుడు నాకు సీత వసురాలైనా కూడా ఉపయోగం ఏమి? నా తమ్ముడు లేని జీవితం నాకు అక్కరలేదు అని క్షణకాలం కూడా నేను బ్రతుకను. దీశాలి అయిన విభీషణుడు చెప్పినా నేను వినలేదు. ఈ తమ్ముడు కుంభకర్ణుడు నిద్రిస్తుంటే నిద్ర నుండి లేపి పంపాను. వీడు కూడా అన్నా తమ్ముని మాట విను, సీతమ్మని అప్పచెప్పు అన్నాడు. అయినా నేను వినలేదు. నా మూర్ఖత్వం వల్లనే ఒక తమ్ముడు వెళ్ళిపోయాడు, ఇంకో తమ్ముడిని నేను పోగొట్టుకున్నాను. ఇంత బలశాలైన మరో తమ్ముడు చనిపోయాడు. కుమారులు, మంత్రి, ప్రహస్తునితో సహా ఎంతో మంది చనిపోయారు అని అనుకుంటూ మిగిలిన రాక్షస వీరులని యుద్ధానికి పంపాడు రావణాసురుడు.